ధనియాలు 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 ఇంకా నయం గసగసాల జస్ట్ ఇమాజిన్ ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది అనుకుందాం, ఆ రోజు అసలు అసలు ఊహించుకో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో. ట్విట్టర్ విల్ బి డౌన్, ఇన్స్టాగ్రామ్ విల్ బి డౌన్, ఫేస్బుక్ విల్ బి డౌన్. I will be down. Men with 99 problems but still waiting for IPL. Me and my bro exactly after 10 days. Not me and Charinot, sorry. మీరు అసలు స్టార్టింగ్ నుంచి మీ ఇద్దరు ఇంతేనా? ఒకళ్ళు ఎస్ఆర్ ఒకరు ఆర్సీబీ అయిపోయారా ఫస్ట్ నుంచి? నేను చిన్నప్పటి నుంచి లైవ్ స్టార్ట్ చేయకపోతే ఈసారి కప్పు నహి అంటావరే, అలాంటివి ఏమనుకుంటారా? అసలుకే టీ షర్ట్ బయట లోపల దుమ్ము పట్టేసిన టీ షర్ట్ మళ్ళీ దులిపి తీసుకొచ్చా, అసలుకే రంగు కూడా మారిపోయింది, ఈ రంగుకే వచ్చింది మా వాళ్ళు ఈసారి. సో నేను ఎవరికి ఉండకూడదని చెప్పేసి ఇగో నల్ల చొక్కా వేసుకొచ్చాను అనమాట. నేను ఏ టీముకి లేదు ఇది. సబ్కా మాలిక్ కేక్ హై అంటున్నా కౌశిక్ బ్రో. అది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సారీ, పావు గంట లేట్. సారీ నాది. ఇట్స్ ఓకే. సార్కి మనీ చేస్తే నెక్స్ట్ టైం నుంచి టైం అంటే కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్ మెయింటైన్ చేస్తాను. ఒబ్బో పెద్ద ప్రామిసే. అంటే మీరు టైంకి వచ్చిన నెక్స్ట్ టైం నేను రాకపోవచ్చు బ్రో, అందుకని నేను అలాంటి ప్రామిస్లు ఏమేమో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎస్, చొక్కా మారింది, సెటప్ మారింది, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ గెస్ట్ టుడే, కౌశిక్ బ్రో. ఇది మన సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్కి మామూలు రెస్పాన్స్ రాలేదు. నా సైడ్ నుంచి అయితే ఫుల్ మన వాళ్ళు అందరూ హ్యాపీ. మీ వాళ్ళు వచ్చారు కొంతమంది ఇక్కడికి, ఇంకా ఇంకా చేయండి, అసలు చేస్తూనే ఉండండి అంటున్నారు వాళ్ళు. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ వచ్చారు నా వీడియోలోకి వచ్చి కింద కమెంట్ లో పెట్టారు, అట్ట కాదు, కమాన్ కమాన్ హిట్ ఇట్ యా, 2 more collabs, ప్రణయ్ కొలాబ్ అని చెప్పి మెసేజ్ పెట్టి బాగా దొబ్బారు. సూపర్. అయితే పబ్లిక్ వాంట్స్ దట్, మనం ఇవ్వాలి మరి. ఎస్ ఎస్, సూపర్ బ్రో. ఇంకేంటి మరి ఇప్పుడు కౌశిక్ బ్రోకి ఇది ప్రొఫెషనల్లీ అలాంటి ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అంటే, ఈ ఫైనాన్స్ కంపెనీలో చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ పడుతున్నప్పుడు అమ్మ బాబాయ్ కంపెనీలో ఇప్పుడు డే అండ్ నైట్ పని చేసేయాలి మేము అనే ఫేజ్ ఉంటుంది కదా. కౌశిక్ బ్రోకి ఐపీఎల్ అలాంటిది అనుకుంటా, ప్రతిరోజు మ్యాచ్ ఉంటుంది. సో మీరు రోజు చేయాలి కదా, అలాగనుకుంటుందా? కొంచెం గ్యాప్. అలా రోజు చెయ్యము, అంటే మాకు రోస్టర్ అని ఇస్తారు అనమాట. అంటే బేసికల్ షెడ్యూల్ ఇస్తారు, కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు ఆఫ్ ఇస్తారు. ప్రతిరోజు ఇస్తే డబ్బులు ఎక్కువ ఇవ్వాలిగా వాళ్ళు కూడా. మీకు కష్టం అవుతుందేమో కదా బ్రో, అసలు ఇప్పుడు మొదలెట్టి మే ఎండింగ్ దాకా చేయాలంటే ప్రతిరోజు కొంచెం కష్టమే, కాకపోతే డబ్బులు వస్తున్నాయి ఎవడు కాదంటాడు. సో అది బ్రో. సో నేను యాక్చువల్లీ ఐపీఎల్కి లాస్ట్ టైము ఐపీఎల్ మీమ్ నైట్స్ అని ఒకటి స్టార్ట్ చేసి ఆపేసా, ఎందుకంటే మా వాళ్ళు ఐపీఎల్ చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు లాస్ట్ సీజన్. ఎండింగ్ ఊపు వచ్చేసరికి సర్లే మీమ్స్ ఏమొద్దు, మనం ఎంజాయ్ చేద్దాం కొంచెం ఐపీఎల్ అని చెప్పి చేయడం ఆపేసా. ఈసారి మరి కరెక్ట్గా ప్రాపర్గా చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఐపీఎల్ మీమ్ నైట్స్ అని చెప్పి. ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ కింద అనుకోవచ్చు. నెక్స్ట్ మీ దాంట్లో కూడా ఏమైనా సెట్ చేస్తే అటు వెళ్ళి అక్కడ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం మొత్తానికి ఐపీఎల్ టైంలో. చేద్దాం. అయితే కుదిరితే మనం ఆర్సీబీ మ్యాచ్ల తర్వాత కూడా ఊరికి సరదా కూర్చొని ఇలా పిచ్చపాటి కార్యక్రమం పెట్టుకోవడం, అలా ఎస్ఆర్ వచ్చినప్పుడు మీ అన్నని పిలవడం, ఇలాంటివన్నీ చేద్దాం. మామూలుగా మొత్తం తెలుగు యూట్యూబ్ షేక్ అవ్వాలి. సో యా, ఆర్సీబీ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 320+ runs in 20 overs in the practice match today. They scored those against the RCB bowlers. అది కొంచెం ఆనందపడాలా బాధపడాలా అనే కొంచెం. బట్ దాంట్లో కూడా మనం పాజిటివ్ ఎత్తుకోవచ్చు. అందరు బౌలర్స్ ఆడరుగా, తక్కువ రన్స్ ఇచ్చిన వాళ్ళే ఆడతారేమో. మేబీ ఈసారి బౌలింగ్ బాగుందన్నారు. 2025లో ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది, ఏ టీం వీక్ గా ఉంది అనిపిస్తుంది మీకు? Obviously India is strong. అది ఏ గొడవ ఉండదు, మాకి కిరికిరి గొడవే ఉండదు. మీరు ఇండియానే స్ట్రాంగ్ అనుకోండి, ఇంకా ఆర్సీబీ లేదు, సిఎస్కే లేదు, ఎంఐ లేదు, ఎస్ఆర్హెచ్ లేదు, జీటీ లేదు, ఆర్ఆర్ లేదు, ఇంకేమీ లేదు. ఇండియా స్ట్రాంగ్. లిటరలీ కౌశిక్ బ్రో ఇన్ ది స్ట్రీమ్. ఇండియా స్ట్రాంగ్ అంతే. నేను ఇప్పుడు పొరపాటున ఇవాళ ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ లో ఎస్ఆర్హెచ్ మీద ఒక రీల్ పెట్టా బ్రో. పెట్టగానే కింద అందరూ నాన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ మెసేజ్లు, నువ్వు ఇంతే, ఇండియా గెలిచినప్పుడు మటుకు విరాట్ కోహ్లీ కావాలి, ఓడిపోయి ఐపీఎల్ రాగానే విరాట్ కోహ్లీ. ఒరే
రేపు పొద్దు నేను ఎంఐ రీల్ పెడతా, దాని తర్వాత ఆర్సీబీ రీల్ పెడతా, అప్పుడు వాళ్ళు తిడతారు. సో ఇది మనం లాస్ట్ టైం మాట్లాడుకోవడం గుర్తుందా బ్రో? అందుకని జై ఇండియా. ఇండియా అంటే ముంబై ఇండియన్స్ ఏమోలే అంటే ఇంకో ఉన్నారు మన దాంట్లో కూడా ఫ్యాన్ వార్ బ్యాచ్. ఎందుకు మీ ఇంట్లో నువ్వు మీ అన్న ఒక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కొట్టి చచ్చిపోతారు ఏంటి? లేదుగా, మాటలతో ఏదో సరదాగా అనుకుంటారు. అంతే బ్యాంటర్ వరకు ఓకే, ట్రోల్కి వెళ్ళకూడదు. బ్యాంటర్ ఇస్ ఫైన్. మీ అండ్ మై బ్రో వెన్ వి సపోర్ట్ ఐసిటీ. ఓకే, కానీ వన్ ఆఫ్ ది ఐకానిక్ మూమెంట్స్ బ్రో ఇది. మ్యాచ్ అయిపోయింది, ఆవేష్ ఖాన్ హెల్మెట్ తీసుకుని కిందకేసి కొట్టాడు. నేను అప్పుడే ఆవేశం స్టార్ అనుకున్నా యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్. దాని తర్వాత ఇది జరుగుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. క్రేజీ అసలు. అయిపోయిందంటే ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది బ్రో. ధోని లాంటి కూల్ కెప్టెనే బయట డగౌట్లో ఉన్నాడు, హీ గేవ్ నో బాల్ అనుకుంటూ వచ్చాడు. కరెక్ట్. ఎవడరా నోబల్ ఇవ్వడానికి బయటకు వచ్చాడు ఆయన కూడా. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అలా చేస్తుండకూడదు, తప్పు అని. మ్యాచ్ ముందు ఆలోచించాలి కదా. అది చూసి అందరు ఇప్పుడు మేము కూడా అలానే చేస్తాం అంటారు. వెన్ ఆర్సీబీ ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్, విరాట్ కోహ్లీ వాడు ఇన్నాళ్ళు చలామణి అవుతున్నాడు సార్. రవి సిరాజ్. అయ్యయ్యో, ఈసారి కూడా అన్ని పనులు ఆయనే చేసుకునేలా ఉంటే ఇంకేం లేదు. చేతకాడు ఒకటే, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇంకెవడేం చేయలేడు. ఈసారి ఉన్న స్క్వాడ్ తో కూడా మొత్తం అంతా విరాటే చెయ్యాలి అని కనుక ఎవరన్నా ఫీల్ అవుతుంటే మటుకు ఇంకా ఆర్సీబీ ఈసారి కప్నందే కాదు, అది ఎప్పటికీ అవదని ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంత మంచి టీం ఉన్న తర్వాత కూడా అంటే బ్యాలెన్స్ టీం ఉంది ఈసారి. అల్జారీ జోసెఫ్ టైం తో పోలిస్తే చాలా బెటర్ కదా. నాకు ఎవరు తెలియదు. అల్జా వాట్ మెన్ విత్ 99 ప్రాబ్లమ్స్ బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఐపీఎల్. నిజంగా నాకు ఈ ఫీలింగ్ ఉంటుంది బ్రో చిన్నప్పటి నుంచి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుందన్న వారం 10 రోజుల ముందు నుంచి ఎందుకో మనసంతా హ్యాపీగా ఉంటుంది. జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అరే నెక్స్ట్ 60-70 డేస్ మనం హ్యాపీగా రోజు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఉండొచ్చా, ఎంటర్టైన్ అవ్వచ్చా అనే ఫీలింగే క్రేజీ ఫీలింగ్ అసలు. అవును, ఇప్పుడు మన ఇద్దరులాగా మనం ఇక్కడ లైవ్ చేసుకుంటున్నాం, చూడడానికి ఇంకొంతమంది వచ్చారు. మనందరం ఇదే బ్యాచ్. ఈ సంబంధం లేదు ఏం జరుగుతోంది. ఏం లేదు బ్రో, టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకున్నాడు. ఓపెన్ చేయైతే మాకు ఇది జరుగుతుంది బ్రో. మేము యూజువల్లీ టర్ఫ్ బుక్ చేసుకుని వెళ్తాం కదా. అవును, టాస్ వేస్తారు, టాస్ నెగ్గుతారు కదా. నెగ్గిన కెప్టెన్ ఎప్పుడైనా కొంచెం బ్యాటింగ్ బౌలింగ్ అని ఇలా ఆలోచిస్తారు. టీమ్మేట్స్ ఆలోచిస్తున్నావు ఏంటి, బ్యాటింగ్ మేము ఆలోచిస్తున్నాడు ఏంటి, బ్యాటింగ్ అంతే. నువ్వు బ్యాటింగ్ చెప్తావు, పక్క టీంకి వెళ్ళిపోను. మీ అండ్ మై బ్రో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 days. నాట్ మీ అండ్ చారీ, నాట్ సారీ. మీరు అసలు స్టార్టింగ్ నుంచి మీ ఇద్దరు ఇంతేనా? ఒకళ్ళు ఎస్ఆర్ ఒకరు ఆర్సీబీ అయిపోయారా ఫస్ట్ నుంచి? నేను చిన్నప్పటి నుంచి నాకు ఎలాగంటే ఫస్ట్ ఆర్సీబీ బ్రో, తర్వాత ఎస్ఆర్హెచ్, మా అన్నకి రివర్స్. సో వీఆర్ నాట్ రైవల్స్ లాగా ఏం కాదు. అండ్ స్టోరీ ఉంది దానికి. నేను చిన్నప్పటి నుంచి ఆర్సీబీ ఫ్యాన్. అండ్ బెంగళూరు వెళ్ళా. నేను బెంగళూరులో 3 years ఉన్నా. సో నాకు ఇంకా పిచ్చి ముదిరిపోయింది అక్కడ, బాగా ముదిరిపోయింది. అండ్ హోమ్ టీమ్ ఇంట్లో సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. డక్కన్ నుంచి మా డాడీ డక్కన్కి సపోర్ట్, అన్నయ్య అలా సపోర్ట్. సో నాకు వాళ్ళ మీద కూడా ఇష్టం. నాకు వార్నర్, నేను గిల్క్రిస్ట్ అప్పటి నుంచి గుర్తుండే నాకు అదంతా. అండ్ మా అన్నయ్యకి వయసు వరుస, వాడు 4 years బీటెక్ బెంగళూరులో చేశాడు. సో వాడికి యూనో హీ లవ్డ్ ద కల్చర్ ఆఫ్ ఆర్సీబీ అది ఇది. సో మేము రైవల్స్లో ఏమి ఉండదు అనమాట ఇంట్లో. The RCB fan and the SRH fan should be like fish and water, not like fish and fisherman. Exactly. Me with the people who talk about cricket. Okay, నేను కౌశిక్ భాయ్ అదే చేస్తున్నప్పుడు మనమే ఎంతసేపు అయినా మాడుకోవచ్చు బ్రో. ఇప్పుడు నిజంగా మీములు లేకపోయినా కూడా మనం క్రికెట్ గురించి టాపిక్ మాట్లాడితే కనీసం ఒక 2.5 hours మాట్లాడదాం అనిపించదు. ఈజీగా అవ్వదు. ఏదన్నా ఒక రోజు నాకు కనుక మ్యాచ్ లేనప్పుడు పని చేద్దాం, లైవ్ వెళ్ళిపోదాం, మ్యాచ్ మొత్తం జూమ్ పెట్టుకొని ప్యారలల్ గా మ్యాచ్ నడుస్తుంటే అలా కూడా చేయొచ్చు. కావాలంటే కింద కమెంట్ లో పెట్టండి అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఏమైనా ఐడియాస్ చెప్పండి. పోనీ ఈ ఐడియాస్ మేము మాట్లాడుకుంటున్నాం కదా, మీకు ఇంకా ఏమైనా ఐడియాలు ఉంటే అవి కూడా చెప్పండి కామెంట్స్ లో. yes please put that. అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా సరే మీ ఇద్దరం చూసుకుంటాం, ఏదో ఒకటి సెట్ చేస్తాం. yes me and bro when it is world cup, me and bro when it is IPL. బ్రో యాక్చువల్లీ మన వాళ్ళకి 10-15 days ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనుకుంటా. అవును, అలా కొంచెం
ఓకే కొన్ని రోజులు పోతే ఎలా ఉండదు, ఇంకా మళ్ళీ మనమే కొట్టు దొబ్బాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయిపోగానే నా మైండ్ లో వచ్చింది ఫస్ట్ థాట్ అదే, ఇంకా అయిపోయింది ఇండియా మ్యాచ్లు అయిపోయి ప్రస్తుతానికి. ఓ 2 నెలల వరకు ఇండియా మ్యాచ్లు లేవు, ఓన్లీ ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా జనాలు కొట్టుకు చచ్చిపోతారు. అంటే ఐ అండర్స్టాండ్ ది ఫ్యానిజం. ఐ థింక్ అది ఇంపార్టెంట్ కూడా. ఈ ఫ్యాన్ క్రేజ్ ఉండడం, ప్రతి టీమ్ కో ఫ్యాన్ బేస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జెన్యున్ గా ఇప్పుడు నాకు ప్రణయ్ లాంటి వాళ్ళకి ఏంటంటే, మా క్రికెట్ అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత క్రికెటర్లు ఇష్టం. ముందు క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ప్రతి టీం వాళ్ళు ఏం చేసినా సరే, డోంట్ మైండ్ ప్రణయ్ స్పీకింగ్ ఫర్ బోత్ ఆఫ్ us, బట్ యూజువల్లీ ఏ టీం బాగా ఆడినా కూడా యాక్చువల్ నచ్చుతుంది. క్రికెట్ బ్రో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ షుడ్ విన్. అదే ఇవాళ నేను ఒక స్టోరీ రీపోజ్ చేశా. అదేంటది 2023లో సిఎస్కే జీటీ లాస్ట్ లో జడేజా 6-4 కూడా గెలిపించాడు. అది పోస్ట్ చేశా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషెస్ ఆఫ్ టు ఐపీఎల్ అది. దాని తర్వాత రియాక్షన్ లో జడేజాని ధోని ఎత్తుకోవడం మనం ఎప్పుడు ఎమోషన్ చూడలేదు. అది పోస్ట్ చేస్తే జనాల కింద సిఎస్కే ఫ్యాన్స్ అవును భయ్యా మేము ఇప్పటికీ మర్చిపోలేని వాళ్ళు, మిగతా టీం ఫ్యాన్స్ నువ్వు సాంబార్ బ్యాచ్ అంటారు. అరే అలా ఏముంది ఏ అంటే ఇప్పుడు సిఎస్కే ఇష్టం ఉండకూడదా, ఆర్సీబీ ఇష్టం ఉంటే సిఎస్కే ఇష్టం ఉండకూడదా, సిఎస్కే ఇష్టం ఉంటే ఎస్ఆర్హెచ్ ఇష్టం ఉండకూడదా, ఒక టీంనే ప్రేమించాలి ఇంకెవరిని ప్రేమించకూడదా? అసలు మన హృదయాలు ఎంత పెద్దవి. అదే నాకు యాక్చువల్లీ నేను చెప్పనా, నాకు పంజాబ్ తప్ప మిగతా ఏ టీం మీద నీకు ఎలా చెప్పాలి ఇష్టం లేకపోవడం అంటూ లేదు. పంజాబ్ ఎందుకు ఇష్టం లేదో మన పాడ్కాస్ట్లో చెప్పాను. నాకు పంజాబ్ ఫ్రాంచైజ్ టీం అంటే నాకు ప్లేయర్స్ మీద ఎటువంటి ఇది లేదు, ఫ్రాంచైజ్ మీద కొంచెం నాకు ఎందుకో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి దాని మీద, చెప్పామని నేను. మిగతా అన్నీ ఇట్స్ ఫైన్ బ్రో, అంతా ఓకే నాకు. బట్ అన్నిటి మీద కొంచెం ఆర్సీబీ ఎక్కువ ఇష్టం అంతే. దట్ డజంట్ మీన్ దట్ నాకు మిగతా టీంలు ఇష్టం ఉండదని కాదు. మనం ఇప్పుడు ఇన్ని చెప్పామా, కిందకు వచ్చాడు ఏదో ఒకటి దాసి తిడతాడు చూడమా తెచ్చారు బ్రో. హే ఆర్సీబీ బౌలింగ్ కోచ్ అంటే ఎక్కడ ఉన్నాడంట. మరే నేను అతను ఒకళ్ళు కాదురా. ఐపీఎల్ స్టార్ట్స్ ఇన్ అ ఫ్యూ డేస్. లోన్లీనెస్. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. అలాగే బెట్టింగ్ యాప్లను కూడా తన్నాలని కోరుకుంటున్నా. వాటి జోలికి వెళ్ళకంటారా బాబు. ఐ థింక్ రైట్ టైం, రైట్ పాయింట్. 2025 ఐపీఎల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. భువీ కమ్స్ ఇన్ టు బ్యాట్. కానీ పాపం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఐ కెన్ ఫీల్ ఫర్ దెమ్. నాట్ జస్ట్ భువీ, ఇమాజిన్ సిరాజ్ వచ్చి విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేస్తుంటే, అండ్ సిరాజ్ ఒకవేళ విరాట్ కోహ్లీని అవుట్ చేస్తే సెలబ్రిటీ చేసుకోలేడు. అదే కదా విచిత్రమైన ఫీలింగ్ ఇది. క్రేజీ బ్రో. 13-year-old వైభవ్ సూర్యవంశీ సోల్డ్ టు ఆర్ఆర్ at 1.10 CR. ఈడు కూడా వచ్చాడు. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా హాఫ్ టికెట్. ఓకే బ్రో 13 ఏంటి బ్రో, 13కి నేను ఏం చేస్తున్నాను నాకు గుర్తు కూడా లేదు బ్రో. ఆలోచిద్దాం 13 ఏళ్ళకి ఏం చేస్తున్నాను. ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీ మేనేజ్మెంట్, కేఎల్ రాహుల్, చండ ప్రచండ ప్రతాప పరా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, చన్న చన్న ప్రభాస్, కృణాల్ పాండ్యా, లివింగ్స్టన్ ని కొన్నాం. చండ ప్రచండ ప్రతాప, చాలా స్టార్క్ సిరాజ్, చండ చండ ప్రచండ, చండ ప్రపంచ, చండ అసలు బ్రో. నాకైతే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ దిస్ గై అదే కదా, అలాగే అనిపించింది ఆ రోజు. ఏంద్రా అనిపించింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ హీస్ టాలెంటెడ్. మనలో ఉంది, లోపల గుజ్జుంది. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోతాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలకూడదు. అవసరమైతే తాట కూడా ఓకే, నైస్ నైస్. ఐపీఎల్ ఫీవర్ స్టార్టెడ్. has a copyright. Every RCB fan be like, నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. కరెక్ట్గా ఈ మీమ్ ఎడిట్ చేసిన అతన్ని అప్పుడే సాగు కొట్టేసి ఉంటారు వాళ్ళు బ్యాచ్లో. కప్పులే
అని ఉంటారు అని చేసి మొత్తం ఇంకా హైపోథెటికల్ సిచ్యువేషన్, జస్ట్ ఇమాజిన్ ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది అనుకుందాం. ఆ రోజు అసలు అసలు ఊహించుకో ఏం జరుగుతుందో సోషల్ మీడియాలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో అసలు ఊహించుకో ఒకసారి. ట్విట్టర్ విల్ బి డౌన్, ఇన్స్టాగ్రామ్ విల్ బి డౌన్, ఫేస్బుక్ విల్ బి డౌన్, ఐ విల్ బి డౌన్. అదొక్కటి చూడడానికన్నా ఒక్కసారైనా వీళ్ళు గెలవాలని అనిపిస్తుంటుంది నాకు. జస్ట్ టు సీ ఫ్యాన్స్ అసలు నాకు ఇంకో థాట్ ఏంటంటే ఒకసారి గెలిచేస్తే ఇంత మళ్ళీ ఉంటుందా. నాది సెకండ్ పాయింట్, నేను మా అన్నయ్యతో అదే అంట. ఇప్పుడు కప్ లేదంటారు కదా ఆర్సీబీకి, యాజ్ అ ముదురు ఆర్సీబీ ఫ్యాన్ నెగ్గేసింది, తర్వాత ఏంటో నాకు తెలీదు. అవును. कुछ अगर आपको मैसेज देना हो टू आरसीबी फैंस. हाय गाइस, डोंट वरी, जितेश शर्मा is here. I will take care of everything. నీకున్న కాన్ఫిడెన్స్ లో 10% నాకుంటే నేను ఎంతో బాగుపడుతుండ్రా. ఇక్కడ ఈయన ఇలా అంటాడు, అక్కడ శశాంక్ సింగ్ వెళ్ళి మేమే కప్పు ఇంక మాదే అంటున్నాడు. పంజాబ్ కింగ్స్ చెయ్యి. బెస్ట్ బ్యాటింగ్ యూనిట్. ఓకే, టెర్రరిస్ట్ క్యాంపా లేకపోతే క్రికెట్ స్క్వాడ్ ఆట. ఇదొకటి బాగా వైరల్ వెళ్ళింది బ్రా SRH సర్క్యూట్ లో. ఇంకా నయ్యం గసగసాల. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఎలాంటి ఐపీఎల్ స్ట్రీమ్స్ నచ్చితే ఇంకా కావాలి అని కామెంట్ చేయండి. కౌశిక్ బ్రో కావాలంటే కౌశిక్ బ్రో మీరు కూడా కావాలి అని కౌశిక్ బ్రో సోషల్స్ కింద అన్ని చోట్ల పెట్టండి. ఇంకా అసలు ఇది కాదు వేరే కూడా చేయొచ్చు కదా అంటే ఐడియాలన్నీ కామెంట్లో చెప్పండి. అండ్ కౌశిక్ బ్రోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంది కౌశిక్ బ్రో ఛానల్ స్టంప్ టైల్స్, వెళ్ళి సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మిగతా ఇన్స్టాగ్రామ్ అవి కూడా పెడతా. అండ్ యాజ్ యూజువల్గా కౌశిక్ బ్రో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దిస్ ఇస్ ప్రణయ్ ఇలాంటి స్టఫ్ అంతా చేస్తూ ఉంటాయి, మీమ్స్, రియాక్షన్స్, వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ మై మోనోలాగ్. అసలు ఎంత హంబుల్ అంటే నా పేరు ప్రణయ్ అంట, ఎవరికి తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ దీన్నే అంటారు. అతి వినయం. ఓకే, అక్కడ దొరికేసాం అనమాట. బ్రో సంగతి మీరు ఏమైనా ఉంటే ఎనీ ఐడియాస్ జస్ట్ కాల్ మీ ఆర్ పింగ్ మీ, మనం మాట్లాడుకుందాం తప్పకుండా. యా. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, బాయ్ బాయ్.